రైస్, రోటీ, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉండి పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పన్నీర్ తీసుకుని ఇలా ముక్కల్లా కట్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, కారం, గరం మసాలా, పసుపు పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకుని పన్నీర్ ముక్కలు ఆయిల్లోకి వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలానే వెల్లుల్లి, అల్లం వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటోలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 10 దాకా జీడిపప్పులు, అలానే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకుని మిశ్రమాన్ని అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోకి బిర్యానీ ఆకు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, అలానే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ.